అందరికీ కూడా ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఇదొకసారి చూడండి. ఎందుకంటే, పూర్వం 2000 సంవత్సరం అంటే 20 సంవత్సరాల ముందు అంటే మా ఇంజినీర్లు ఎవరికీ చెప్పేవారు లేరు. పాపం అనిపించింది. ఇప్పుడు ఇంజినీర్లందరూ అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు డాక్టర్లకు కూడా అలాగే జరగబోతున్నది. ఈ ప్రభుత్వ కాలేజీల్లో నుండి పేదలకి ఉచితంగా వైద్యం చేస్తూ ప్రభుత్వం కిందన ఉండిన డాక్టర్లు అంటే ప్రభుత్వ కాలేజీల్లోని పనిచేస్తున్న డాక్టర్లు వీళ్ళందరూ ఉంటారు గదా! వీళ్ళకేంటంటే ఒక 3 ఏళ్ల తర్వాత అంటే 3 ఏళ్ల లోపే ఇప్పుడు ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి. 3 ఏళ్ల లోపే 2 ఆప్షన్స్ అనేవుంటాయి. రెండిట్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటి ఉద్యోగాన్ని రాజీనామా ఇవ్వడం, లేకపోతే వ్యవసాయం గట్టా చేసుకోవడం, పల్లెటూరు వెళ్ళిపోవడం, లేకపోతే అటువంటివేమైనా. రెండోదేంటంటే కొంచెం సున్నితంగా ఉన్నారనుకోండి ఈ డాక్టర్లు, ఈ ఆత్మహత్య అనేది చేసుకోవడం. ఈ 2 మాత్రమే జరుగుతాయండి. అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు. కానీ 3 ఏళ్ల తర్వాత ఏంటంటే వాళ్ళ మనసుకి చాలా, చాలా విపరీతమైన గాయం అనేది ఏర్పడతది. నేను చెప్పే విషయాలన్నీ కొంచెం చూడండి. అంటే వీటన్నిటిని తెలుసుకోవాలని అనుకుంటే కొంచెం ఒక 20 ఏళ్ల క్రితం ఒకసారి నా ఇంజినీర్ల గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ డాక్టర్ల దగ్గరికొద్దాం. ఇంజినీర్ల గురించి తెలుసుకుందాం. ఏమైందంటే ఏఐసీటీ అని ఒక సంస్థ ఉంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని. ఆ సంస్థ ఏంటంటే 2000 సంవత్సరంలో ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసిందండి. ఆ సర్క్యులర్‌లో ఏం చెప్పిందంటే, పీహెచ్‌డీ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రొఫెసర్ ప్రమోషన్ ఇవ్వండి. మిగిలినోళ్ళకి ఇవ్వద్దు అని. ప్రమోషన్ ఇవ్వండి. అది కొంచెం సమంజసం. ఎందుకంటే ప్రొఫెసర్ కిందన అవ్వాలంటే పీహెచ్‌డీ ఉండాలి కదా! మినిమమ్ రీసెర్చ్ అనేది చేయాలి కదా! అది ఏమో విదేశాల్లో జరుగుతున్నది. మన దేశంలో కూడా జరగాలి అని చెప్పి ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేసిందనమాట. అయితే ఇది 20 సంవత్సరాల క్రితం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ముందే ఇచ్చిందనమాట. తన ఉద్దేశాలు తనవనమాట. అయితే ఏం జరిగింది? ఈ మార్పులు ఎలా జరిగాయనేది నేను చెప్తాను. ఇప్పుడేమైందంటే ఇప్పుడు మన విద్యా సంస్థల్లో చూసుకుంటే కొంతమందేమో చాలా బాగా టీచింగ్ అనేది చేస్తారు. కొంతమంది బాగా రీసెర్చ్ అనేది చేస్తుంటారు. ఇప్పుడు రీసెర్చ్ ఎవరైతే చేస్తారో వారికి పై చేయిచ్చి, ఈ టీచింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కింద చేయిచ్చారు. ఆఫ్‌కోర్స్ నాకు కూడా రీసెర్చ్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ నేను టీచింగ్ ఆదర్శంగా తీసుకునే వాళ్ళందరూ కూడా మంచి టీచర్లు. వాళ్ళని చాలా పై స్థాయిలో ఉంచేవాళ్ళం అనమాట. వా ఏమైందంటే ఈ రీసెర్చ్ చేసే వాళ్ళందరినీ పైకి, ఈ టీచింగ్ చేసే వాళ్ళందరినీ కిందకి ఇలా చూడడం మొదలుపెట్టారనమాట. ఈ ధర్మసూత్రం అనేది ఇక్కడ ధర్మసూత్రం పైన మార్చడం వలన ఇలా జరిగింది. ఇది 20 సంవత్సరాల క్రితమే జరిగింది. అయితే ఇలా జరిగిందనమాట విద్యా సంస్థలు. అది ఏంటి 15 సంవత్సరాల ముందు కూడా ఇది జరగడం మొదలుపెట్టింది. అయితే ఇది ఇదేంటంటే అమెరికాలో నుండే విద్యా సంస్థలతో కొంచెం మన విద్యా సంస్థలు కూడా అమెరికాలో ఉండే విద్యా సంస్థల్లో పోటీ పడాలని వాళ్ళ ఉద్దేశం అనమాట. అమెరికాలోని విద్యా సంస్థలు మీరు చూస్తే ఒక టీచర్ అనేవాడు అంటే ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్ తన పనేదో తను చేసుకుంటూ ఒక 300-800 మంది ఒక క్లాస్‌లోని అలాగా చూస్తుంటారండి. అంటే 300-800 మంది పిల్లల్ని ఒక్క టీచర్ అనేవారు చూస్తారు. ఆ పిల్లలు నేర్చుకున్నారా లేదా అనే విషయం అనేది టీచర్‌కి అవసరం ఉండదనమాట. అయితే ఈ పిల్లలందరూ నేర్చుకున్నారా లేదా అనే విషయం అనేది వాళ్ళు చెయ్యరు. ఆళ్ళేం పట్టించుకోరు. ఫీజులు కూడా 50,00,000 ఒక 1,00,00,000 దగ్గర ఉంటది కాబట్టి పిల్లలు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటూ ఉంటారనమాట.
ఇది మన దేశంలోనే అలా కాదు గదండీ! అది ఒక 60 మంది ఉంటారంతే. 60 మందిలోని ఒక 10 మంది మాత్రమే వాళ్ళకి ఆళ్ళు నేర్చుకునే శక్తి ఉంటుంది. మిగిలినోళ్ళందరికి ఆ శక్తి ఉండదు. అందరూ ఇలా ఉండాలి అని చెప్పేసి ఏఐసిటిఈ అలా ఒక రూల్ పెట్టిందనమాట. అందరూ రీసెర్చ్ పరంగా ఉండాలి. టీచింగ్ అనేది ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి. అందరూ రీసెర్చ్ చేయాలి. టీచింగ్ అనేది పెద్ద ప్రాముఖ్యత అనేది ఇవ్వద్దు అని. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 2025 అనేది చూసేసరికి అందరూ కూడా టీచింగ్ అనే దాన్ని వదిలేసారు. పిల్లల్ని కూడా మానిటర్ చేయడం అనే దాన్ని కూడా వదిలేసారు. ఎందుకంటే అది చాలా నీచమైన పనులనమాట. ఎవరికైనా టీచింగ్ చేయడం. అవన్నీ నీచమైన పనులు. వాళ్ళన్నీ వదిలేసి మనం రీసెర్చ్ చేసుకుందాం. సంవత్సరానికేమో ఒకటో, రెండో, మూడో, ఐదో, పదో అవేవో రీసెర్చ్ ఆర్టికల్స్ అనేవి చేసుకుందాం. అవి చేసిన వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద జీతాలు, పెద్ద పెద్ద సోపానాలు అవన్నీ ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ టీచింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని చాలా చులకనగా చూడడం, అవన్నీ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి మనసుని చాలా బాధ అనేది అసలా ఇంజినీరింగ్ విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి అనే విషయం అనేదే మంచిది కాదు. ఆ విధంగా జరిగిందనమాట. ఇప్పుడేమైందనంటే, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే, ఇంకా దీనికి తోడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని అది మన అమెరికాలో కూడా ర్యాంకింగ్‌లన్నీ ఉన్నాయి. మనం కూడా తెచ్చేద్దాం ర్యాంకింగ్‌లని చెప్పని. ఇటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు టీచింగ్ అనేది ఇలా తగ్గుతుంది. తగ్గుతున్న సమయంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇంకొక కొంచెం అగ్గనేది రా రాసిందండి. ఇంకా పెరిగిందనమాట. ఇప్పుడు ఇంకేమైందంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉండడం వలన, ఈ ర్యాంకింగ్‌లో తక్కువుండే సంస్థలన్నీ కూడాను ఈ రీసెర్చ్ చేసే వాళ్ళందరూ అవసరం గదా! అని చెప్పేసని ఆళ్ళకి ఎక్కువ జీతాలివ్వడాలు అవన్నీ మొదలుపెట్టాయి. ఈ టీచింగ్ అనేది అవసరం లేదు. అసలు టీచింగ్ అనేది చేయడమే అవసరం ఉండదు అని. ఇది నేను నార్మల్ సంస్థల దగ్గర నుంచి, ఐఐటీల దగ్గర నుంచి అన్ని సంస్థల్లో ఇలాగే జరుగుతుందనమాట. మరి, మరి పిల్లలనేవాళ్ళు చాలామంది నేర్చుకోలేరు కదండీ! దానివలన ఏమంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడాలు అవి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే టీచింగ్ అనేది చేయకూడదనమాట. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో అయినా పిల్లల్ని టీచింగ్ అనేది మంచిది కాదు. ఈ విధంగా జరిగిందనమాట. ఇలాగ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మొత్తం అంతా ఇంజినీరింగ్ వ్యవస్థ అంతా కూడా మొత్తం భారతదేశంలోని డిస్మాంటిల్ అయిపోయింది. ఇంక మళ్ళీ దీన్ని రివైవ్ చేయడం అనేది అవ్వదు. ఇంక ప్రస్తుతం వచ్చిన పిల్లలకి కూడా ఇప్పుడు ఉండే కొత్త జనరేషన్ కూడా ఎవరి మాట వినరు కాబట్టి ఇంక మరి దీన్ని రివైవ్ చేయలేరు. ఇంకొక 30 సంవత్సరాలు పడుతుంది ఇది మళ్ళీ రివైవ్ చేయడానికి. కానీ 30 సంవత్సరాల్లో యుగాంతం అనేది వచ్చేస్తుంది. నేనది ముందు వీడియోలోని చెప్పాను. 2040 కల్లా ఏం జరగబోతుందని. ఇప్పుడు ఎందుకంటే ఈ ఇంజినీరింగ్ విద్యలు అన్నీ కూడా పెట్రోల్‌కి సంబంధించినవి. పెట్రోలే ఉండదు. 2040 తర్వాత పెట్రోల్ పించ్ పాయింట్ అనేది మొదలవుతుంది. అయితే మరి ఇప్పుడు ఇంజినీర్‌లెవరికి ఇంజినీరింగ్ నాలెడ్జ్ లేకపోతున్నప్పుడు మరి ఇంత పెద్ద దేశం ఎలా నడిచేస్తుంది? అంటే మీ అందరికీ కొంచెం ఒక సందేహం వచ్చే ఉంటది కదా! అయితే ఎందుకిలా నడుస్తుందనంటే, భారతదేశం మీరు అంతా గమనించగలిగితే వీళ్ళందరూ ఏం జేస్తున్నారంటే, అన్నీ బయట నుంచే తెస్తున్నారండి. ఇప్పుడు మన కర్పూరం బిళ్ళల దగ్గర నుంచి టీవీ, కంప్యూటర్ల వరకు అన్నీ బయట నుంచే వస్తున్నాయి. పూజా సామాగ్రి అన్నీ కూడా. అన్నీ బయట నుంచి వస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేవేంటంటే జస్ట్ అలా అంతా కలుపుతారనమాట అంతే. అన్నీ బయట నుంచి తీసుకొనొస్తారు. అన్నీ కలిపేసి ఇచ్చేస్తుంటారు. దానివలన ఏంటంటే ఇండస్ట్రీస్ అనే వాళ్ళకి ముఖ్యంగా 10థ్ ఫెయిల్ అయినోళ్ళు, 8థ్ పాస్ అయినోళ్ళు కావాలి. అంతకు తప్పించి ఇంకా అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను పీనియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఉంది. ఆ సెక్రటరీతో మాట్లాడినప్పుడు అది బెంగుళూరులో ఉందనమాట. పీనియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ 14,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. బెంగుళూరు మహానగరంలో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అది. వాళ్ళన్నారు, "మేము పెద్దవాళ్ళని తీసుకోము. మాకు కావాల్సిందల్లా ఈ 10థ్ ఫెయిల్ అయినోళ్ళు కావాలి."
ఎందుకంటే మేమంతేమి టెక్నికల్‌గా ఏమి చేయటం లేదు. అయితే మరి ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ఉన్నాయి కదా! ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ వాళ్ళకి ఎయిత్ పాస్ అయినోళ్ళుంటే చాలనమాట. ఎందుకంటే వాళ్ళకి అన్నీ నేర్పించుకుంటారు. ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా డెవలప్‌మెంట్ కన్నా సర్వీస్ ఓరియెంటెడ్ అని చేస్తున్నారు. సర్వీస్‌లంటే ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లోపలికెళ్ళినప్పుడు ఊరు పేరు టైప్ చేస్తాం. విశాఖపట్నం అంటే వీఎస్‌కేపీ అని టైప్ చేస్తే విశాఖపట్నం అని వస్తుంది. అంటే ఎవడో ఒకడు వెనకాతల కూర్చొని ఊర్లన్నీ ఒక దగ్గర పెట్టాలి గదా! అంటే మొత్తం మన భారతదేశంలో ఉండే ఊర్లన్నీ ఒక ఎక్సెల్ ఫైల్ ఏదో తీసుకొని ఓ దగ్గర పెట్టాలనమాట. ఒకటి ఊరి పేరు అలా ఒకటి దాని కింద ఇంకోటి పెడతారు. అంతే. ఆ పనులే మనం చేస్తున్నాం అనమాట. అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు. అంటే మీరు ఇన్ఫోసిస్, టీసీఎస్ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ మిషన్ స్టేట్మెంట్‌లోని, వాళ్ళ ఆబ్జెక్టివ్స్‌లోని అంటే ఒక కంపెనీకి ఒక గోల్ అంటూ ఉంటుందండి. అంటే మా యొక్క గోల్ ఇది అని చెప్తారనమాట. ఆ మిషన్ స్టేట్మెంట్ అనేది చూస్తే దానిలోనే చెప్తారనమాట. మేము సర్వీసులు మాత్రమే ఇస్తాము అని. సర్వీసులంటే ఇవే. ఎవరికైనా ఇప్పుడు అమెరికాలో ఉంటది ఏదో సంస్థ. వాళ్ళకేదో కావాలి. ఈళ్ళేమో నింపేసి పెడతారనమాట. దానికి ఇంజినీర్లు కావాలి ఈళ్ళకి. మరి అంతంతంత సాలరీస్ ఇచ్చేస్తున్నారంటే ఎవరో ఒకలో ఇద్దరికో ఇస్తారు. ఈ ఫారెన్ కంపెనీలు కూడా కొన్నొస్తున్నాయి కదా! ఆళ్ళేంటంటే ఇక్కడ మొదలెడుతున్నాయి. కొన్ని ఏంటంటే చిన్న చితకా బ్రాంచులు మొదలెడుతున్నాయి. బ్రాంచులు మొదలెడుతున్నటప్పుడు ఒక 100 మందిని, 500 మందిని హెడ్‌లుంటారు గదా! వాళ్ళకి మేనేజ్‌మెంట్ పరంగా వాళ్ళకి కొంచెం మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్ అనేదొచ్చేసరికి కొంచెం సీరియస్‌గా ఉండే వాళ్ళకి కొంతమందికి ఎక్కువ సాలరీస్, ప్యాకేజెస్ అన్నీ ఇస్తారు తప్పించి నాలెడ్జ్ పరంగా ఏమి ఉండవండి అవన్నీను. అంటే ఏమీ లేదు మీరు ఓపెన్ చేసి చూసుకోండి. మొబైల్ ఓపెన్ చేసిన యాప్స్ అన్నీ ఫారెన్‌వే. ఒక్క మంచి గేమ్ కూడా తయారవ్వదు. ఏమనంటే మన దగ్గర డబ్బులు లేవు. ఇది డబ్బు కాదండి అక్కడ. ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మహా అయితే 'యాంగ్రీ బర్డ్' అనే ఒక గేమ్ ఉంది. అది చేసినోళ్ళు ముగ్గురు టీమ్. వాళ్ళు వాడింది మొబైల్ ఫోను, కంప్యూటర్. ఒక కంప్యూటర్, మొబైల్ ఫోను లేవా? అవన్నీ అనడానికి ఏం లేదు. అవన్నీ ఏదైనా సరే ఆ లెవెల్‌లోని చెయ్యాలి అని అంటే ఒక్కటి కూడా ఇక్కడెక్కడ లేవండి. అది సమస్య. వీళ్ళకి సరస్వతి కటాక్షం అనేది లేదు. అది సమస్య. ఎందుకు లేదు అనంటే మళ్ళీ ముందుకే వస్తుంది. ఇదే కారణం. టీచింగ్ అనే వాళ్ళకి పిల్లల్ని టీచింగ్ చేయడం అనేది ఇది. పోన్లే రీసెర్చ్ ఏదో చేస్తున్నారు అనంటే దానికి కూడా నేను అన్నీ చెప్తాను. డాక్టర్ల గురించి చెప్తున్నప్పుడు కొన్ని వివరాలు నేనిస్తాను. ఇండియాలో అసలెక్కడ పొరపాటు జరుగుతుందనంటే ఇవన్నీ నెగెటివ్ అనేది చెప్పడం కాదండి. దీనిలోని ఏమవుతుందంటే వీటికి సొల్యూషన్స్ కూడా చెప్పాలి. ఈళ్ళెవరికీ చాలా మందికి తెలీదనిపిస్తుంది నాకు. అందుకే నేను సొల్యూషన్స్ కూడా ఇస్తాను. ఇది ఇలా జరిగిందనమాట. ఇప్పుడు మనం డాక్టర్ల దగ్గరికొద్దాం. వీళ్ళకెందుకొస్తుంది. ఇప్పుడేమైందనంటే డాక్టర్‌లది మెడికల్ వాళ్ళేవో కౌన్సిల్ అని ఏదో ఏర్పాటు చేసుకున్నారు. సంఘాలేవోని అన్నిటిని ముందు డిస్మాంటిల్ చేసేసారు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది చూస్తున్నప్పుడు 2024 ర్యాంకింగ్ అనేది చూసాం. మెడికల్ అని ప్రెస్ చేస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది ఎయిమ్స్ హాస్పిటల్‌కొచ్చింది ఢిల్లీ. చాలా మంచి హాస్పిటల్. దాని తర్వాత చండీగఢ్‌లో ఉండే పీజీఐఎం ఈఆర్ హాస్పిటల్‌కొచ్చింది. ఇంకా వెల్లూరుకి మూడో ర్యాంకొచ్చింది. ఇలా ర్యాంకులిచ్చారండి. అయితే మీరు ఈ ర్యాంకుల్ని ఇలా చూసినప్పుడు ఆ ర్యాంక్ ఎందుకిచ్చారు? ఫస్ట్ ర్యాంక్ ఎలాగొచ్చింది అని చూసినప్పుడు ఇది హాస్పిటల్ ర్యాంకింగ్స్ అండి ఇవన్నీ. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ర్యాంక్ అనేది ఏమవుతుందంటే ఫుల్ టైమ్ పీహెచ్‌డీ స్టూడెంట్స్ అనేవాళ్ళు 342 మంది ఉన్నారు. ఎక్కడ? ఎయిమ్స్ హాస్పిటల్‌లో. అందుకే రీసెర్చ్ జరుగుతుందనమాట అక్కడ. ఈ 342 మంది కూర్చొని ఏవో కింద మీద పడి పేపర్‌లు చేసి, రీసెర్చ్ చేసి అవి చేస్తున్నారు. దానివలన ర్యాంకింగ్ అనేది వాళ్ళకి పెద్దదొచ్చింది.
ఇంకా ఇప్పుడు మనం గమనించగలిగితే ఈ 50వ ర్యాంక్ చూడండి. హర్యానాలో రోహ్తక్‌లో ఉన్నది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లూధియానాలో ఉన్నది 49వ ర్యాంక్ వచ్చింది. వీళ్ళవి నేను ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఫుల్ టైమ్ పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి? 0. ఇక్కడ రీసెర్చ్ అనేది ఏమీ లేదనమాట. సో, ఎన్నో పారామీటర్స్‌లో రీసెర్చ్ అనేది చాలా ముఖ్యమైన పారామీటర్ అనమాట. ఇంజినీర్‌లకు కూడా కావాలి. ఇంజినీరింగ్ సంస్థలకు కూడా కావాలి. ఇంకా ఈ సంస్థలకు కూడా కావాలి. పీహెచ్‌డీ స్టూడెంట్స్ లేనప్పుడు మరి ఎవరు రీసెర్చ్ చేయాలి? డాక్టర్లే కూర్చొని చేయాలనమాట రీసెర్చ్. వాళ్ళు రోజుకి 300, 400 మంది పేదవాళ్ళని ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయినా ఈ ఈ కాలేజీల్లో 300, 400 మంది పేదోల్ని వైద్యం చేసి ఇంటికొచ్చి కూర్చొని పేపర్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు రాస్తే అవ్వదండి. దానికి చాలా సమయం కూర్చొని నేను చాలామంది డాక్టర్స్‌తో పనిచేశాను. వాళ్ళని ఎంతో కష్టపడి నేను అన్నాను రీసెర్చ్ చేయండి అని. కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అది చాలా కష్టమైన పని వాళ్ళకి. కూర్చొని పేపర్ రాయడం అని అంటే చాలా చిన్న విషయం అనేది కాదు. చాలా కష్టమైన విషయం అనమాట. అందరూ చేయలేరు ఇది. ఇప్పుడు రీసెర్చ్ అనేది 0 అయిపోయింది. ఇప్పుడేమైందంటే ఇంకా 50 కాలేజీలనే పెట్టారు. ఇంకా కిందనున్నాయి చాలా కాలేజెస్. ఆటికి ర్యాంకింగ్‌లు రాలే. ఇప్పుడు అలా గమనించండి. రీసెర్చ్ చాలా తక్కువుంది. ఇప్పుడు రీసెర్చ్ ఎవరైతే చేస్తారో వారికి పైచేయి అనేది ఇవ్వడం, వారికి ఎక్కువ జీతాలివ్వడం అలా జరుగుతుంది. రీసెర్చ్ ఎవరు చెయ్యరో వారికి వైద్యం బాగా చేస్తారు కదా! వాళ్ళకి కింద చూపు చూడడం అనేది మొదలవుతుందండి. అంటే ఇది మొదలైంది. ఇంజినీర్లు ఎలాగా ఇంజినీరింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా భారతదేశంలో మొత్తం మార్చారో డాక్టర్లు ఇప్పుడు కూడా జరుగుతుందనమాట. ఇంజినీర్లు అయితే పర్లేదు. ఎందుకంటే ఇంజినీర్లు అనేవాళ్ళు 10థ్ పాస్ అయినోళ్ళతోనే భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి కాబట్టి పెద్ద సమస్య ఏం ఉండదు. బ్రిడ్జిలు కూలిపోవడాలు అటువంటివి ఏమి జరగవు. కానీ డాక్టర్లు అనేవాళ్ళు మాత్రం భారతదేశ జనాభా తగ్గే అవసరం అనేది ఉంటుందండి. చాలా సులభంగా తగ్గుతుంది. ఇంకొక 3 ఏళ్లలోని జరుగుతుందనమాట. ఇప్పుడు ఏంటి అసలు సమస్య ఏం జరుగుతుంది? ఈ ఇప్పుడు ఎలాగవుతుందంటే అండి ఇది చాలా నెమ్మదిగా అవుతుందండి. అంత స్పీడ్‌గా ఏమి అవ్వదు. ముందు డాక్టర్లందరికీ కూడా గవర్నమెంట్ కాలేజీల్లోని పనిచేసే డాక్టర్స్ అందరికి కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా ఒక ఫార్మ్ పంపిస్తారనమాట. ఎన్ని పబ్లికేషన్‌లు చేశావు? ఎన్ని పేటెంట్లు చేశావు? ఎన్ని కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యావు? ఎన్ని స్కోపస్ ఇండెక్స్ పేపర్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అంటే సంస్థ అది. ప్రపంచ సంస్థ అది స్కోపస్ అని. అది రికగ్నైజ్ చేసిన జర్నల్స్‌లో నువ్వెన్ని చేశావు అని ఒక ఫార్మ్ వస్తదనమాట. ఇది ప్రతి 6 నెలలకి, ప్రతి 3 నెలలకి పంపిస్తుంటారు. కేజీహెచ్ హాస్పిటల్‌లో ఒక 500, 600 మంది పేషెంట్‌లని విశాఖపట్నంలోని చూస్తున్న మంచి డాక్టర్‌కి, పేదవాళ్ళందరికీ వైద్యం చేసే డాక్టర్‌కి ఇటువంటి ఫార్మ్ పంపిస్తారనమాట. ఇది నింపండని. ఆ డాక్టర్ ఏంటంటే ఈ ఫార్మ్ నింపేటప్పుడు ముందుగా 0, 0, 0, 0 అని పెడతారు. తర్వాత 1, 2, 3 అని పెట్టాలి అని ఆళ్ళకనిపిస్తది. అప్పుడేమవుతుందంటే మరింకా ఈ పేషెంట్‌లను మరింక చూడకూడదు. ఇంకా ఇవన్నీను పరిశోధన మాత్రమే చెయ్యాలి అని వాళ్ళకనిపిస్తదనమాట. ఎందుకంటే పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఎవరు రారు. అంత సులభం కాదండి పీహెచ్‌డీ స్టూడెంట్స్ రావడం అనేది. ఇప్పుడు ఎంబీబీఎస్సే ఎన్నో సంవత్సరాలు చదువుతారు. ఎంబీబీఎస్ తర్వాత ఎవడు పీహెచ్‌డీ చేస్తాడు? పెద్ద హాస్పిటల్‌కి మాత్రం వస్తారు. ఒక 5, 6 హాస్పిటల్‌కి వస్తారంతే. అంతకన్నా ఎక్కువ రారు. ఆ సమస్య అనమాట. ఇప్పుడు ఇలా నింపుతునేటప్పుడు తర్వాత ఏంటంటే ఇంకా ఇది చాలా బాధ అనిపిస్తదనమాట వాళ్ళకి. ఇంతవరకు వాళ్ళు చేస్తుంది ఏదేనండి.
అప్పుడు ఇదనమాట. ఇవి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఉద్యోగం రాజీనామా ఇవ్వడం, లేకపోతే కొంచెం బాగా సెన్సిటివ్ అనుకోండి డాక్టర్ అనే అతను. ముఖ్యంగా డాక్టర్‌లోను కూడా కొంతమంది సెన్సిటివ్‌గా ఉంటారు. ఇంత కోవిడ్‌లోని ఇంతమందిని నేను కాపాడాను. ఇంత ఇది చేశాను. అయితే తనని చిన్న చూపు చూస్తారనమాట. ఇంకోటేంటంటే ఎవరైతే రీసెర్చ్‌లు చేస్తారో వాళ్ళకి జీతాలు విపరీతంగా ఇవ్వడం మొదలుపెడతారు. ఎందుకంటే ఈ ర్యాంకింగ్ రావాలి కదా! అందరికి. ర్యాంకులుండాలి కదండీ! ఆ విధంగా జరుగుతుందనమాట. సో, తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇలా జరుగుతుంది. అయితే వీటికి మరి ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి అనంటే అది కూడా చెప్తానండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి కానీ సమాధానం కూడా చెప్పేవాళ్ళుండాలి. సమాధానం కూడా చెప్తాను ఈ వీడియోలోనే. సమాధానం ఏంటనంటే ఇక్కడ ఆహ్, ఈ డాక్టర్లందరికీ కూడా రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయండి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని ఉన్నది. అది మన పీడియాట్రిక్ డాక్టర్లందరి సంఘం అనమాట. సంఘంలో 44,000 మంది మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి జర్నల్ ఉందనమాట. ఆ జర్నల్ పేరు ఇండియన్ పీడియాట్రిక్స్. దాని ప్రపంచ ర్యాంకింగ్ చూస్తే Q3 అని ఉంది. చాలా తక్కువ అనమాట. దానిలో పబ్లిష్ చేస్తే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రాదండి. Q1 జర్నల్స్‌లోనే చేయాలి. అప్పుడే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వస్తది. Q1 జర్నల్స్‌లో చేయాలనంటే చాలా పరిశోధన చేయాలి. చాలా సాఫ్ట్‌వేర్‌లు వాడాలి. ఒక 10,000 మంది పేషెంట్లు మీద దాటి పని చేయాలనమాట. ఎపోలో హాస్పిటల్‌లోని చేస్తున్నారనమాట. ఎపోలో హాస్పిటల్‌లోని పబ్లికేషన్స్ అవన్నీ చేస్తున్నారు వాళ్ళు డాక్టర్స్. అలా చేయాలనమాట. దానికి కొన్ని సాఫ్ట్‌వేర్‌లు దానికి ఓ పద్ధతి ఉందనమాట. ఇప్పుడు మీరు చూసారో లేదో ఇండియన్ పీడియాట్రిక్స్ ర్యాంక్ ఎంతుందంటే 0.380 ఏదో ఉంది ఎస్‌జిఆర్ ర్యాంక్. ఇంకా హెచ్ ఇండెక్స్ అనేది 63 ఉంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని ప్రపంచంలో జర్నల్ పెద్ద జర్నల్ అది. దాని ర్యాంకింగ్ ఏమో 1231 అని ఉంది. అది 1231 అని హెచ్ ఇండెక్స్ ఉంది. ఈ హెచ్ ఇండెక్స్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. ర్యాంక్ చాలా తక్కువ ఉంది. మరి ఇండియన్ పీడియాట్రిక్స్‌లో 44,000 మంది మెంబర్స్ ఇండియన్ పీడియాట్రిక్స్ జర్నల్ చదివి, దానిలోని పరిశోధన చేసి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఈ ర్యాంకింగ్ అనేది పెరుగుతది. నార్మల్‌గా పెరగదు. దీనికేంటంటే డబ్బు ఇన్వెస్ట్ చేయాలన్నమాట చాలా. అది చెయ్యరు. అదే సమస్య ఇక్కడ. ఇలాగ ఎన్నో సంఘాలున్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే తీసుకున్నాను. ఇలాగ ప్రతి సంఘము కూడా వారి జర్నల్ పెట్టి, ఆ జర్నల్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయగలిగితే, అప్పుడు అది పెరుగుతుందనమాట ర్యాంకింగ్ అనేది. రెండో సొల్యూషన్ ఏంటంటే, మన సీఎస్ఐఆర్ ల్యాబ్స్ కూడా ఉన్నాయండి. సీఎస్ఐఆర్ ల్యాబ్స్ కూడా కొన్ని జర్నల్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అవేవో వెబ్‌సైట్‌లో మెయింటైన్ చేస్తున్నాయనమాట. వెబ్‌సైట్ వేరు, జర్నల్ వేరు. దానికేంటంటే ఇండెక్సింగ్ సర్వీసెస్ అని అంటారనమాట. ఒక జర్నల్‌లో ఒక పేపర్ పబ్లిష్ చేయగానే అది ప్రపంచంలోని అందరికీ అందివ్వాలి. దానికేంటంటే ఇండెక్సింగ్ సర్వీసెస్ అని ఉంటాయన్నమాట. ఆ ఇండెక్సింగ్ అనేది చెయ్యాలి. దానికి ఎన్నో లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి జర్నల్‌కనమాట. ఇవేవి చేయలేదు వీళ్ళు. సీఎస్ఐఆర్ ల్యాబ్స్ వాళ్ళు కూడా ఏమీ చేయలేదనమాట. జర్నల్స్ ఉన్నాయి. అప్లైడ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అని అవన్నీ ఉన్నాయి జర్నల్స్. కానీ ఈ జర్నల్స్ కూడా ర్యాంకింగ్స్ అనేవి ఏమి లేవనమాట. ర్యాంకింగ్ ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. మన దగ్గర జర్నల్స్ అనేవి సరిగ్గా లేవసల. సో, ఇవి 2 సొల్యూషన్స్ అండి. ఈ రెండిటిని ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఇవి ఇంప్రూవ్ 3 సంవత్సరాల్లో చేయలేరు గదా! అంత సులభం కాదు గదా! సో, దానివలన ఏంటంటే ఈ ఫార్మ్ ఫిల్ చేయడం చాలా కష్టం అండి. అంత సులభం కాదు. ఈ ఫార్మ్ ఎప్పుడైతే ఫిల్ చేయలేరో ర్యాంకింగ్‌లు రావన్నమాట. ఇది సమస్య. ఇంకొకటేంటంటే పీహెచ్‌డీ స్టూడెంట్స్ గురించి కూడా నేను చెప్తాను. కొంచెం వివరాలనిస్తాను. ఏంటంటే ఎవరైనా పీహెచ్‌డీ చేస్తున్న పిల్లోడు ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళేం చేస్తారనంటే విదేశాల్లో నుండే జర్నల్స్ అన్నీ పబ్లిష్ చేయడం చూస్తారనమాట. ఇండియాలో జర్నల్స్ ఏవి పబ్లిష్ చేయడానికి చూడరు. ఎందుకంటే ర్యాంకింగ్ చాలా తక్కువుంది. అంటే జర్నల్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ చేశారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జర్నల్స్.
అది గవర్నమెంట్ జర్నల్సే ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువ చేశారనమాట. అసలు చూడండి, ఆ వెబ్‌సైట్ కూడా సరిగ్గా లేదు. అసలు ఆ డిజైన్ ఏమీ సరిగ్గా లేదు. రెండోదేంటంటే వీళ్ళు కూడా తక్కువ ఇన్వెస్టే చేశారు. ఈ అసోసియేషన్స్ కిందనుండే జర్నల్స్ కూడా. అందుకే వీళ్ళేంటంటే బయట జర్నల్స్‌కి ఇది చూస్తారు. నేను మీకొక ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు మీరు చూసారో లేదో, అనూప్ మిశ్రా గారని ఒకతనున్నారండి. అతను పద్మశ్రీ బిరుదాంకితులు. చాలా మంచి డాక్టర్. గంగారాం హాస్పిటల్ అని ఉన్నారు. అతనితో నేను మాట్లాడాను కూడా. చాలా మంచి వ్యక్తి అనమాట. అతనేంటంటే చూడండి ఎంత పెద్ద మంది, ఒక 200, 300 డాక్టర్లందరూ కలిపి ఏం చేశారంటే ఫిజికల్ యాక్టివిటీ గైడ్‌లైన్స్ ఫర్ ఏషియన్ ఇండియన్స్ అని ఒక పేపర్ రాశారనమాట. అంటే ఒక నమూనా పత్రం అనేది రాశారు. చాలా అద్భుతమైందండి అది. అయితే అతను ఎక్కడ పబ్లిష్ చేశారు? మన ఇండియాలో పబ్లిష్ చేయలేదండి. ఇండియన్ జర్నల్స్‌కి ఏది ఇవ్వలేదతను. డయాబెటిస్, టెక్నాలజీ అండ్ థియరపెటిక్స్ అని ఒక జర్నల్, ఫారెన్ జర్నల్ ఉంటే దానిలో పబ్లిష్ చేశారనమాట. ఈ ఆర్టికల్ ఏంటంటే జిమ్‌కెళ్తున్న వాడికి ఎంత ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనేది ఈ ఆర్టికల్ అనమాట. దీనిలోని సూత్రాలున్నాయి. ధర్మ సూత్రాల్లాగా ఇచ్చారనమాట. ఇంత 200 మంది డాక్టర్లు ఇండియా అంతా కలిసి ధర్మసూత్రం అనేది ఇచ్చారు. ఈ సూత్రాలన్నీ రాసి ఈ జర్నల్‌కి ఇచ్చారనమాట. డయాబెటిస్, టెక్నాలజీ అండ్ థెరపెటిక్స్ ఈ జర్నల్‌కి పంపించారు. ఇది పబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ కావాలనంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే $59 నువ్వు పే చేస్తే గానీ నేను ఇవ్వనని ఆళ్ళు కూర్చున్నారనమాట. మీరు చూసారో లేదో, $59 అడుగుతున్నారు. ఇలా ఉంటాయన్నమాట. పీహెచ్‌డీ స్కాలర్స్ కూడా అలాగే బయట జర్నల్స్‌ని పబ్లిష్ చేయడం. ఎందుకంటే ర్యాంకింగ్‌లు మన జర్నల్ లేవు కదా! జర్నల్ ర్యాంకింగ్ రావాలనంటే వీళ్ళు ఫండింగ్ కూడా ఇవ్వాలి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని అమెరికాలో ఉందండి ఒక సంస్థ. వాళ్ళేం చేస్తారంటే చాలామంది తీసుకొని డబ్బులిస్తారనమాట. డబ్బు ఇచ్చిన తర్వాత మా జర్నల్‌లోనే పబ్లిష్ చేయండి అని అంటారు. ఆ ఫండింగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. అంటే ఎవరైనా యూట్యూబ్‌లో కామెంట్ అనేది పెడితే నేనైనా చెప్పగలను. కానీ భారతదేశంలో నాకు తెలిసి ఎవరికి ఎక్కువ మందికి తెలిసుండదు ఈ ప్రొసీజర్స్ అన్నీను. ఎందుకంటే సో, అందుకే మీకు డాక్టర్స్‌కి ఏంటంటే 3 ఏళ్లలో ఒక ఫార్మ్ వస్తుందనమాట ఇలాగ. ఎన్ని పబ్లికేషన్లు చేసావు, ఎన్ని పేటెంట్స్ చేసావు, ఎన్ని కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యావని. ఇంత అగౌరవం అనేది మీకు రాబోతుంది కాబట్టి ఇంక మరి మీరు వేరే ఆప్షన్ అనేది చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఇంజినీర్స్ అందరూ అదే పని చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. అందుకే మీరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి లేకపోతే వేరేవేవైనా చూసుకోండి. ఎందుకంటే పేదలకు వైద్యం చేయడం అనేది అంత మంచిది కాదండి. అది రోజులు బాలేవు. ఇంతకన్నా అనాలిసిస్ అనేది ఎవరు ఇవ్వలేదు. ఎక్కడ చూడలేదు నేను ఈ అనాలిసిస్ ఎవరు చేయలేదు. అందుకే నేను ఈ అనాలిసిస్ అనేది చేసి చెప్తున్నాననమాట. ఆళ్ళ రూల్స్ మార్చరు. ఈ ర్యాంకింగ్‌లన్నీ కూడా తీరు. ఇవన్నీ జరిగే పనులు కాదు. అవన్నీ చాలా పెద్ద పెద్ద పనులు. అవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి ఆంధ్రాలో నుండే డాక్టర్లు ఎవరైనా ఉంటే ముందు మీరు ముఖ్యంగా మీరు మీ లేకపోతే రీసెర్చ్ స్టార్ట్ చేయండి. రీసెర్చ్ అయినా స్టార్ట్ చేయండి. నష్టమేట్లేదు. రీసెర్చ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 3 ఏళ్లలో ఈ ఫార్మ్ నింపడానికి మీకు శక్తి అనేది వస్తుంది. లేకపోతే ఉద్యోగాన్ని మాత్రం నేను పేషెంట్‌లను చూస్తున్నాను, ఇంతమందిని కాపాడుతున్నాను, నన్ను ఇంతమంది వైద్యం చేస్తున్నాను. ఎవ్వడికి అవసరం లేదనమాట. ఎందుకంటే ధర్మసూత్రం అనేది మార్చేశారు. సూత్రం మారిపోయింది. సో, దానివల్ల ఏంటంటే పేషెంట్‌లని ట్రీట్ చేయడం అనేది అది చాలా నీచమైన పని. రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి. అప్పుడే మీకు జీతాలు, పెద్ద పెద్ద సోపానాలు అన్నీ ఉంటాయన్నమాట. అవి లేనప్పుడు మరి ఇంకా మీకింక అవ్వదు. అది. అందరికీ అన్నీ అర్థమైనట్టే ఉన్నాయి.
ఎవరైనా డాక్టర్లుంటే ఈ వీడియో పంపించి వారికి చెప్పండి. స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియః. ఇప్పుడు అందరూ కూడా క్యాన్సరు, రకరకాల జబ్బులొచ్చి చాలామంది హాస్పిటల్‌కి వెళ్తున్నారు కదా! మందిని ఇప్పుడు మీరు చూసారో లేదో ప్రతి నెలకి ఒక చావు వార్త అనేది వినబడుతుంది. మీరు గమనించే ఉంటారు. ఆ విష్ణువు రణం అనేది అణు రూపంలో మార్చేశారు. ఇది మన పూర్వము శ్రీకృష్ణ రాయబారంలాగా యుద్ధం మొదలవుతున్న సమయంలోని శ్రీకృష్ణుడు వచ్చి 5 ఊర్లు ఇవ్వండి. ఈ పాండవులకి అది చాలు అని అనేటట్టు ఈ వీడియో అనేది కూడా ఒక చిన్న అంటే వాళ్ళు మారుతారు అనే ఆశతోని నాకు తెలిసి 99.99% మారరు. ఇవేవి జరిగేవి కాదు. కానీ నా పని మాత్రం నేను చెయ్యాలి కదండీ! నేనేం చేయగలను? ఈ వీడియో చూసాను. నాకు నిజం తెలిసిందనంటే, మీరు అంటూ ఏమి చేయలేరు. ఇది ఆల్రెడీ ఆ ఫార్మ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎళ్ళడం అనేది మొదలయింది. పననేది మొదలైంది కాబట్టి మీరేం చేయలేరు. ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్